ఉంటారు ఇంతకు ముందు మాట్లాడిన వక్తలందరూ కూడా. ట్యాబ్లెట్ నమిలి మింగాలి, ఓకే. తర్వాత ఫీవర్ ఏదైనా ఉంటే వేసుకోకూడదు, ఇవన్నీ చెప్పే ఉంటారు. దయచేసి ఆ జాగ్రత్తలన్నీ పాటించండి. మీ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి. అందరూ కూడా వేసుకోవాలి. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, మన గవర్నమెంట్ స్కూల్స్, అన్ని ఇన్స్టిట్యూషన్స్, అంగన్వాడీ సెంటర్స్ అన్నీ కూడా ఈ డీవర్మింగ్ దీంట్లో కవర్ చేస్తూ ఉన్నాము. సో కంపల్సరీగా సంవత్సరంలో 2 సార్లు మీరు ఇవి వేసుకోవాలి, ఓకే. అండ్ చదువు ఎలా ఉంది ఇప్పుడు? 10th క్లాస్ పిల్లలు ఎవరు చేతులు ఎత్తండి. 10th లేరు ఇక్కడ. అబ్బాయిలు లేరు, అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు. అబ్బాయిలు భోజనంకి వెళ్తారా? నెక్స్ట్ కొంచెం పబ్లిక్ ఎగ్జామ్స్ అవి ఉంటాయి కదా, సీరియస్గా చదువుకోవాలి. మీకు మొత్తం సిలబస్ అంతా తొందరగా కంప్లీట్ చేసి మళ్ళీ 100 days యాక్షన్ ప్లాన్ అవన్నీ కూడా పెడతారు. ఎగ్జామ్స్ ఉంటాయి. సో నెక్స్ట్ ఇయర్ కొంచెం సీరియస్గా ఫస్ట్ నుంచి చదువుకుంటే ఇబ్బంది ఉండదు, అవునా? ఏ సబ్జెక్ట్స్ అయితే వీక్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ ముందు మనం స్ట్రెస్ పెట్టుకొని ఇంట్లో కొంచెం కష్టపడాలి, తప్పదు. ఇక 10th నుంచి కొంచెం మీరు కష్టపడాలి. 10th, ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీ, ఓకే. డ్రాప్ అవ్వకూడదు. 10th అయిపోయింది కదా, ఇంకేముంది, మ్యారేజ్ చేసేసుకుంటాము లేకపోతే పెళ్లి చేసేస్తాము అని మీ తల్లిదండ్రులు ఎవరన్నా అంటే మాత్రం వచ్చి టీచర్కి చెప్పాలి, అవునా? బాగా చదువుకోవాలి, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి, ఆ తర్వాత పెళ్ళి, అంతేనా? మీకు ఏమీ లేకుండా పెళ్లి చేసేస్తారనుకోండి, అబ్బాయి మంచివాడు కాకపోతే అప్పుడు ఏమవుతుంది? మీ జీవితం వర్స్ట్గా అయిపోతుంది. వీళ్ళు చేశాక వేశారా? వేయాలి, ఓకే. థ్యాంక్ యూ. మేడం. టేస్ట్ బాగాలేకపోతే నమిలే, టేస్ట్ బాగుంటే చప్పరిచ్చు. వాటర్ తాగవా? బాగా చప్పరించాలి, నమ్మడాలి.